మీరు కంటిన్యూగా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. ఒక నిమిషం ఉండండి, నేను మాట్లాడిన దానికైనా మీరు ఆన్సర్ చేయండి. రైట్, శ్రీనివాస్ గారు నమస్తే అండి. అందరికీ పెద్దలకి నమస్కారం, ప్రేమికి మేడం గారికి నమస్కారం, పెద్దలకి అందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు ఈరోజు మేడం చెప్పండి. అదే వైసీపీ వాళ్ళు చెప్పినట్టు గత 5 సంవత్సరాలు కూడా మేము అక్కడ రాజధాని ఎక్కడ రాజధాని చెప్పి మభ్య పెట్టి ప్రజల్ని అక్కడ రాజధానికి ఇచ్చిన రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రజలందరూ చూశారు. ఎల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాపారం చేసామన్నాడు, అది వైసీపీ నాయకులు అప్పుడు ఏం చేశారు? కొత్త సత్యనారాయణ గారు శవాలు కొట్ట అన్నారు. ఈ రోజు సిఆర్డీఓ ఆఫీస్ ఎలా ఓపెన్ చేశారండి? మీరు ఏ రోజున ఒక ఇటుక వేసారా? మీరు ఏకం రాజధాని కక్ష కట్టి ఈ రోజు కూడా మొన్న కూడా మనం చూసాం, చెరువులో మునిగిపోయింది, నదిలో కలిసిపోయింది. వైసీపీ నాయకులకి డెవలప్మెంట్ అక్కర్లేదండి, వీళ్ళు స్వార్థం కావాలి, వీళ్ళు బాగుపడాలి, వీళ్ళు 1,000 కోట్లు సంపాదించుకోవాలి తప్ప రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు. రాజధాని కోసం భూములు తీసుకుంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు అని చెప్పి ఈ వైసీపీ నాయకులు ఎల్లపల్లి శ్రీనివాసరావు ఎన్నోసార్లు చెప్పారు. అలాగే సత్యబాబు ఎన్నోసార్లు ఎగతాలు చేశారు. వీళ్ళే కాదండి, అందరూ కూడా చాలా మంది నాయకులు రాజధానిని డెవలప్ చేద్దాం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఓపెన్ చేశారు కాబట్టి వీళ్ళకి ఇష్టం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే చేసినేమో, ఇప్పుడు మేము అప్పుడు ఆపలేదు. ఈ రోజు వీళ్ళు ఏదో చెప్తారు పెద్దలకి, అబద్ధాలు ఎవరు నమ్మరు. ఎందుకంటే మొన్న కూడా తుఫానికి అంతకుముందు జరిగినప్పుడు రోడ్ల మీద స్టేజ్ వేసుకుని జగన్మోహన్ రెడ్డి వర్షాలు చూడడానికి వచ్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం కానీ ఈరోజు పెద్దల్లోకి వెళ్ళి పెద్దల సమస్యలు తెలుసుకుంటూ ఆ పొలంలో దిగి రైతులకి సమస్యలు తెలుసుకుని ఈ క్రాప్ కూడా కట్టినా కట్టకపోయినా అందరికీ రైతులు డబ్బులు ఇస్తామని చెప్పింది కూటమి ప్రభుత్వం. ఈ రోజు వెళ్ళి ఏం మాట్లాడతారండి? ఆ రైతుల కాడికి వెళ్ళి ఏడు పెడితే మాట్లాడి ఏది మీరు ఇవ్వలేదు అని చెప్పడం వీళ్ళ చెప్పండి. 2 లక్షల మంది చిల్లర నిత్యావసర సరుకులు ఇచ్చాం. రైట్ రైట్ బాలకోటే గారు. సో దేశంలో బాలకోటే గారు మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? వెంకటేశ్వర గారు ఒక నిమిషం. శ్రీనివాస్ గారు 1 మినిట్. వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. అమ్మా వాళ్ళు చెప్పేవన్నీ నిజాలైతే 14 నుంచి 19 వరకు ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో 5 ఏళ్లు పరిపాలించింది. ఇంతవరకు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు ఇక్కడికి తరలి రాలేదు. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు. వాళ్లే నమ్మకం లేక ఇక్కడికి రాలేదు. మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరో వస్తున్నారు అంటారు. వాళ్ళు చెప్పేవని నిజాలైతే హైదరాబాద్ ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన ట్రైన్ ఎందుకు? వాళ్ళు చెప్పేవని నిజాలైతే ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉండట్లేదు కదా అక్కడ. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళకు నమ్మకం లేదేంటి? రాజధానిలో చూపించమనండి. చెప్పండి. మీరు ఇల్లు కోసం మాట్లాడతారు, పరిపాలన చూడండి సార్, పరిపాలన జరుగుతుంది చూడండి. బాలకోటే గారు, జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఉంది, పవన్ కళ్యాణ్ చెప్పండి. చంద్రబాబు నాయుడు శ్రీనివాస్ గారు ప్లీజ్ వెయిట్. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో